ఈ నెలలో 24, 25, 26 తేదీలలో జరుగు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలలో భాగంగా రేపు ఆదివారం 19వ తారీఖు మధ్యాహ్నం 3:33 శ్రీ వాసవి శోభాయాత్ర అత్యంత వైభవంగా జరపటానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి తదియారాధన సంఘం వారు నిర్ణయించి ఉన్నారు. కాన ఈ శోభాయాత్రకు హిందూ బంధువులందరూ తప్పకుండా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరుచున్నారు. దయచేసి అందరూ వైభవంగా అమ్మవారి వాసవి శోభాయాత్రలో పాల్గొనండి. ఆ కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారి పుట్టినరోజు నాడు 24వ తారీఖు ఉదయం రంగారాయుడు చెరువు దగ్గర నుంచి మహిళలు తీర్థజలం తీసుకురావడానికి కలశ శోభాయాత్ర వైభవంగా జరగబోతుంది. దానికి అందరూ బాగా విచ్చేసి అమ్మవారి యొక్క అనుజ్ఞని పొందవలసిందిగా కోరుచున్నారు. సాయంత్రం 6 గంటలకి 108 మంది మహిళలచే అమ్మవారికి సారె కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబోతుంది. దానికి అందరూ విచ్చేసి అమ్మవారి సారె కార్యక్రమాన్ని కూడా వైభవంగా జరుపుకుందాము. అనంతరం శ్రీ వాసవి భజన మండలి వారిచే కోలాటం వైభవంగా జరుగుతుంది. అమ్మవారి ఊంజల సేవ, తీర్థ ప్రసాదాల వితరణతో ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. రెండవ రోజు ఉదయం అమ్మవారికి పెరుగుతో విశేషంగా అభిషేకం జరుగుతుంది. తీర్థప్రసాద వితరణ అనంతరం సాయంత్రం అమ్మవారు వైభవంగా చందన అలంకారంలో విశేషంగా దర్శనం ఇవ్వబోతున్నారు. ఆ రోజు లక్ష మల్లెల అర్చన మనకి ఈ ఊర్లో సిటీలో ఉన్న శ్రీ వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో వైభవంగా లక్ష మల్లెల అర్చన జరగబోతుంది. ఆ రోజున మహిళల అందరి చేతన పూజ జరిపించబడుతుంది. ఆ రోజును కూడా అమ్మవారి ఊంజల్ ఉత్సవము, తీర్థప్రసాద వితరణ అయిపోయిన తర్వాత ఆ రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. మూడవ రోజు ఉదయం అమ్మవారికి ఉదయాన్నే పంచామృతాలతో అభిషేకం జరుగుతున్నది. తరువాత 10 గంటలకి 108 మంది కన్నెపిల్లలచే కుంకుమార్చన జరగబడుతుంది. విశేషంగా అమ్మవారి పుట్టినరోజు నాడు ఆ రోజు ఆ కార్యక్రమంలో మన చిన్నారులందరినీ పాల్గొనింపచేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నారు. సాయంత్రం 6:30కి అమ్మవారి యొక్క నగరోత్సవం వైభవంగా జరగబోతుంది. అందరూ హిందూ బంధువులందరూ వర్ణ వేదాలు లేకుండా వాసవి యొక్క నగరోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందుతారని మీ అందరికీ ఈ విధంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని అందరినీ కోరుచున్నాము. జై వాసవి, జై జై.